పేరెంట్స్ కూడా ఎంత గట్టిగా సపోర్ట్ చేస్తున్నారంటే సెకండ్ ఇయర్ తర్వాత కొంతమంది స్టూడెంట్స్ మేము బయట ఉంటాము, మేము రూములు తీసుకుని ఉంటామని. పేరెంట్స్ దెమ్సెల్ఫ్ దే ఆర్ రిస్ట్రిక్టింగ్. హ్మ్. అంటే ఆ సపోర్ట్ చాలు మాకు. కొంతమంది ఒకరిద్దరు ఉంటారు పేరెంట్స్, లేదండి మా వాడికి ఏదో ఫుడ్ బాగాలేదంట, ఫుడ్ ఫుడ్ బాగోలేదంటే హైజీనిక్గా లేదా, టేస్ట్ లేదా, ఏం లేదా అంటే అబ్బాయి బయటికి వెళ్ళిపోవాలి అంతే. హ్మ్. బయటెళ్ళి ఉండాలంట. లేదు కదా! మన దగ్గర కాన్సెప్టే లేదు. ఓన్లీ 30 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉన్న ఉదయపూర్ వాళ్ళకి మాత్రమే కాలేజీ బస్సులో వస్తారు. కాలేజీ బస్సులో ఎళ్ళిపోతారు. కాలేజీ బస్సు గూడా వచ్చి బస్సు బయట ఆగుతది. లోపలికొచ్చేప్పుడు చెక్ చేసుకొని ప్రతి స్టూడెంట్‌ని చెక్ చేసుకొని మినిమమ్ చెకింగ్ మేడం. హ్మ్. ఎందుకు ఇంత పదే చెప్తున్నానంటే ఈరోజు మనం దాచిపెట్టాల్సింది ఏం లేదు. మార్కెట్‌లో ఎలాంటి అలవాట్లున్నాయి, ఏమున్నాయని ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్‌కి తెలిసిన విషయమే. హ్మ్. ఓకే. ఉన్న దాంట్లో సేఫ్ జోన్, సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో పెట్టాలనేదే మా యూనివర్సిటీ ఆలోచన గాని, నాకు నచ్చిన పాయింట్ గూడా అదే. దానివల్ల నేనెళ్ళి దానికి అసోసియేట్ అయ్యాను. మేడం హాస్టల్‌లో ఉన్నప్పుడు ఒకలాగుంటారు. బయట రూములు తీసుకున్నలాగా ఒకలాగుంటారు పిల్లలు. అవును. సో, పేరెంట్స్ గూడా ఏమంటున్నారు, ఒకవేళ మా పిల్లలు వినట్లేదా టీసీ ఇచ్చి పంపించేసేయండి. ఈ సపోర్ట్ చాలదా మేడం? హ్మ్. మీరు ఏ కాలేజ్ రికార్డ్ అయినా తీయండి. ఇప్పుడు యూనివర్సిటీస్ చెప్తున్నారు గదా! మా యూనివర్సిటీస్‌లో ఇన్ని వేల మంది జాయిన్ అయ్యారు, ఇంతమంది జాయిన్ అయ్యారని. బీటెక్ ఫైనల్ ఇయర్‌కి ఎంతమంది వస్తున్నారో అడగండి. ఎంతమంది డీటెయిన్ అవుతున్నారో అడగండి. ఆ బాధ ఆ స్టూడెంట్‌కి, ఆ పేరెంట్‌కే తెలుస్తుంది. పేరెంట్ ఎంత మదన పడిపోతాడంటే క్యాంపస్‌లకి పిలిచి, మీవోడు ఎదవ, మీవోడసల ఏమి పనికిరాడు. తండ్రి, తల్లిదండ్రులు ఫీజు కట్టిన తర్వాత కూడా ఇది వినాల్సొస్తుంది. ఎందుకంటే, ఆ గుంపులో గోవిందా పట్టించుకోలేదు కాబట్టి, ఈ పిల్లోడు డీవియేట్ అయ్యాడు. అటెండెన్స్ లేకుండా పోయింది అంటే, అలో చేయకండి. మీ క్యాంపస్ బయట హాస్టల్స్ రూమ్స్ ఎన్ని కుప్పలు తెప్పలుగా బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఎందుకు వెలిసినాయి?